ఇచ్చింది. ఇప్పుడు ఇచ్చింది 15వ తారీఖు ఇచ్చింది కదా. ఈయనకి మొదటి తారీఖు ఇస్తారు అంతే తేడా, గారు వేరే తేడా ఉంది. అదొకటి. రెండో విషయం ఏంటంటే పొలిటికల్ డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యల పరిష్కారం అయితే లేవుట కావు. ఎందుకు కావంటే 1వ తారీఖు నాడు ఇవ్వాలి కంపల్సరీ అని అనుకుని ఇస్తున్నారు కదా. అట్లాగే మరి మాకు కూడా ఇవ్వాల్సినటువంటి మావే కదా డబ్బులు. మా ఇప్పుడు పిఎఫ్ జీపీఎఫ్ సంబంధించిన డబ్బులు మావే కదా, మేము దాచుకునే కదా. కమిటేషన్ మేము అమ్ముకుంటే వచ్చేయే కదా. గ్రాట్యుటీ మాకు వచ్చి రావాల్సిందే కదా. అందుకోసం ఇవి ఎక్కడికి రావాలనేది, ఎప్పటికి ఇవ్వాలనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇవ్వాలి తప్ప ఊరికనే మా దగ్గర లేవు మా దగ్గర లేవు అంటే ఎట్లా? అది సరైనది కాదు అసలు. అనేక రకాలైనటువంటి వాటిని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అనేక పథకాలు తీసుకొస్తున్నారు, అనేక మందికి ఇస్తున్నారు. కానీ మేము ప్రత్యేకంగా చూడడం ఎందుకు? అది అవసరమా? ప్రభుత్వ ఉద్యోగులను కానీ లేకపోతే పెన్షనర్స్ కానీ మిగతా వీళ్ళెవరు పరాయి వాళ్ళలాగా చూస్తారు తప్ప తన వాళ్ళలాగా చూడటం లేదని మాకు ఉన్నటువంటి బాధ. వేరే బాధ ఏం లేదు దీంట్లో. అందుకే అలాంటివన్నీ ప్రతి వారికి చూడాల్సిన అవసరం. అందుకోసం తప్పనిసరిగా ఇది పొలిటికల్ డెసిషన్ తీసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మా వాళ్లే అనే భావన కలిగి ఉండాలి. మా వాళ్ళనే భావన లేకుండా వీళ్ళు ఎవరో పరాయి వాళ్ళు వీళ్ళకి ఉచితంగా ఇస్తున్నాం అనే ఫీలింగ్ లో ఉంటే అది సరైనది కాదు. నాకు పెన్షనర్స్ కు పరిస్థితి చూస్తే బాధ అవుతుంది. ఎందుకంటే మీరు దాచుకునే డబ్బులు అవి ఇప్పుడు అంతా కామన్ పబ్లిక్ అర్థం కాదు. మీరు జీపీఎఫ్ అన్నది మీ జీతంలో కట్ అయిన డబ్బులు మీకు ఇచ్చేందుకు 2 సంవత్సరాలు ఆలస్యం అవుతుంది కదా. ఇప్పుడు ఏదైనా బ్యాంకులో పెట్టుకుంటే ఏ నిమిషం అయితే ఆ నిమిషం డిపాజిట్ చేసుకోవచ్చు. జీపీఎఫ్ మీరు దాచుకున్న డబ్బులు మీరు ఇవ్వడానికి గ్రాట్యుటీ అనేది మా ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా గ్రాట్యుటీ 5 సంవత్సరాలు దాటితే ఇవ్వాల్సిందే. సో గ్రాట్యుటీ జీపీఎఫ్ కాకుండా మీకు అదనంగా వచ్చేది కమ్యూటేషన్ పెన్షన్ అంతేనా? లేదు సార్, అదనంగా ఇచ్చేది ఏం లేదు. మాకు రావాల్సిందే తప్ప మరొకటి కాదు కదా. ఇప్పుడు ఇంతమంది చనిపోతున్నారు కదా, ఇంతమంది చనిపోతున్నా కానీ కనీసం కనికరం లేకపోతే ఎట్లా? మేము ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల నుంచి ఇవాళ ఇవ్వాల్సి వస్తే ఇవాళ పోని ఇంకో సంవత్సరం అవుతుంది సార్. వీళ్ళు ఇస్తారా? గ్యారెంటీ ఏమన్నా ఉందా చెప్పండి నాకు. గ్యారెంటీ లేదు కదా. ఓకే, ఇప్పుడు పార్షియల్ గా రిలీజ్ చేస్తున్నట్టున్నారు కదా ఒక జీపీఎఫ్ కొంత గ్రాట్యుటీ సార్. ప్రభుత్వం మీద ఒకప్పుడు నమ్మకం ఉంది బాగా. ఆ నమ్మకాన్ని రోజు రోజుకు తగ్గిపోతుంది తప్ప అది నమ్మకం లేకుండా పోతున్నది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మాకేం తేడా కనపడటం లేదనిపిస్తుంది. అది మీరు కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు 700 కోట్లు నెలకు రిలీజ్ చేస్తున్నారు కదా, ఎన్ని కోట్లు రిలీజ్ చేస్తే ఎన్ని కోట్లు రిలీజ్ చేస్తే బాగుంటుంది మీ ఉద్దేశంలో కూడా సార్? ఇప్పుడు 23 కంటే ముందు వాళ్లకు వేరియస్ పేరుతోటి ఆ పేరుతోటి ఈ పేరుతోటి వాళ్ళకి రావాల్సిన అమాల్మెంట్స్ ఉన్నాయని వాళ్ళకి ఇచ్చేస్తుంది. సరెండర్ లీవులు ఉన్నాయని, ఆ లీవులు ఉన్నాయని, ఈ లీవులు అని ఇస్తుంది. 23 ముందు వాళ్ళకి ఇస్తుంది. ఆ తర్వాత వాళ్ళకు ఇలానే రావాలి. ఇప్పుడు 24 రిటైర్ అయిన వాడికి రాదు. ఎవరో మంత్రులు ఇంతుల్లో ఎవరో రికమెండేషన్ చేసిన వాళ్ళకి వస్తున్నాయి. రకరకాల అలిగేషన్స్ తోటి వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. కానీ అసలు వాళ్ళకి రావడం లేదు. ఆ బాధ ఉన్నది కదా, దాన్ని ఎవరు చూడాలి? సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే 700 crores కాకుండా 2000 crores ఒక 3 నెలల పాటు ఇచ్చారనుకోండి, అవును, సగం ప్రాబ్లం సెట్ అవుద్దా? 6000 కోట్లు అట్లా వస్తే అయిపోతాయి సార్. ఇప్పుడు దాదాపు 1000 కోట్లు ఏమని మేము ఇవాళ కాదు 700 కోట్లు ఇచ్చినాడే మేము చెప్పినాం. నెలకు 1000 కోట్లు ఇచ్చినాం అనుకో, 2-3 నెలల్లో క్లియర్ అయిపోతాయి. 2-3 నెలలు ఎట్లా క్లియర్ అవుతాయి? మొత్తం ఆల్రెడీ పెండింగ్ 10,000 కోట్లు. కొత్తవాడికి ఎట్లుంటది అంటే 2-3 నెలలు ఆగుదామని ఆలోచన ఉంటది కానీ పాతవాడికి ఉండదు ఆలోచన. 2-3 నెలల్లో ఎట్లా క్లియర్ అవుద్ది? 2-3 నెలల్లో ఎట్లా క్లియర్ అవుద్ది? కావు సార్ అవి. ఎందుకు కావంటే వీళ్ళు ఒకేసారి అమౌంట్ 10,000 కోట్లుగా ఉన్నది. ఆ 10,000 కోట్లు ఇచ్చేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు ఇన్ని అప్పులు తెస్తున్నారు, బోరెడు అప్పులు తెచ్చారు కదా. ఇప్పుడు 100 కోట్ల అప్పులు తెచ్చారు. మరి ఈ ఒక అప్పులాగా తీసుకొచ్చి ఇచ్చి అయిపోద్ది కదా. వీళ్ళందరినీ సంతోష పెట్టే అవకాశం వస్తుంది ఈ ప్రభుత్వానికి. సలహా చెప్పాల్సిందే. మేము మా సలహా అయితే ఇన్ని అప్పులు చేస్తున్నప్పుడు ఇదొక అప్పు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు 1000 మందిని మనం కాపాడిన పేరు వస్తుంది కదా, లేకుంటే రాదు కదా. ఓకే, ఇప్పుడు ఒకటి హెల్త్ కార్డు మీకు అర్జెంట్ కావాల్సింది నాకైతే అనిపిస్తుంది. హెల్త్ కార్డు కంపల్సరీ. హెల్త్ కార్డు అనేది తర్వాత వీళ్ళకి రావాల్సిన అమాల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావాల్సినవి
ఇది రెండోది. మూడోది పిఆర్సీ. పిఆర్సీ విషయంలో కూడా పోనీ పిఆర్సీకి ఇప్పుడు ఇన్ని రోజులు ఆగినాం కదా సార్, పోనీ మేము ఇంకెన్ని రోజులు ఆగిస్తారు అది చెప్పండి, డెడ్ లైన్ చెప్పండి. రాదు అంటే రాదంటే ఎట్లా కొట్టి ఇప్పుడు కొన్ని కోట్ల వేల కోట్ల రూపాయలు పెట్టేసి అనేక పథకాలు తీసుకొస్తున్నారు. ఈ అనేక పథకాలు తీసుకొస్తే మేము వ్యతిరేకం కాదు కదా, మేము కూడా ప్రజలమే కదా, మేము కూడా దాంట్లో భాగస్వాములే కదా, మేము కూడా ట్యాక్సీలు కడుతున్నాం కదా, మేము కూడా పన్నులు కడుతున్నాం కదా, మేము ప్రజలని ఎందుకు అనుకోవడం లేదు ఈ ప్రభుత్వం. ఓకే ఓకే. సో దామోదర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు పిఆర్టీ నుంచి. దామోదర్ రెడ్డి గారు. భరత్ గారు నమస్కారం అండి. నమస్కారం. సో జేఏసీ ఇప్పుడు నల్ల బ్యాడ్జీలు అంది, తర్వాత మే 14 తర్వాత మరొకసారి సమావేశం అన్నారు.